మీరు అల్లరికి మొండితనానికి మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్లేయింగ్ ఈజ్ నాట్ అల్లరి అండి. ప్లేయింగ్ అంటే ప్లేయింగ్ లేకపోతే ఎట్లా? మనకి నచ్చంది చేయకపోవటం అల్లరి అండి. వాళ్ళు అనుకున్నది సాధించడం మొండితనం అండి. తేడా అర్థం చేసుకోండి. ముందు అల్లరి వేరు, మొండితనం వేరు. అల్లరి ఎవరు నేర్పుతారు పిల్లలకి? తల్లి తండ్రి నేర్పుతారు. ఎట్లా నేర్పుతారో చెప్తాం. పిల్లోడు ఉయ్యాల్లో ఉంటాడు. మనకి పిల్లలు ముద్దు వచ్చినట్టే పిల్లలకు కూడా మనం ముద్దు వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. వాడు నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే తల్లి వంటింట్లో ఉంటుంది. తల్లిని పిలవాలి, వాడికి మాట రాదు, అప్పుడు ఏడుస్తాడు. వంటింట్లో పని చేసుకుంటున్న తల్లి వచ్చి అని వాడు నవ్వగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. వాడు నవ్వుతుంటే రాదు అసలు. బోల్డ్ పనులు ఉన్నాయి కదా, టీవీ చూడాలి, కబుర్లు చెప్పాలి, సెల్ ఫోన్లు, బోల్డ్ పనులు ఉంటాయి. అప్పుడు పిల్లోడికి ఏమర్థం అవుతుందంటే, నేను ఏడుస్తే తల్లి నా దగ్గర ఉంటుంది, నేను నవ్వుతూ ఉన్నంతసేపు తన పనులు తాను చూసుకుంటుంది, కాబట్టి తల్లి నా దగ్గర ఉండాలంటే నేను ఏడవాలి అన్న విషయం తెలుసుకుంటాడు. ఈ విధంగా తల్లి ఏడుపు నేర్పుతుంది ఫస్ట్. కాబట్టి మీకు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు నవ్వుతున్నంతసేపు ఎక్కువసేపు గడపండి. ఏడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు, ఫిజికల్ డిఫికల్టీయా మెంటల్ డిఫికల్టీయా, ఎందుకు ఏడుస్తున్నారు అనే విషయం తెలుసుకుంటే చాలు. ప్రేమ వేరు, గారాభం వేరు. తేడా చెప్పగలరా ఎవరన్నా? ప్రేమ అంటే ఆరోగ్యకరమైనది ఇవ్వటం, గారాభం అంటే అనారోగ్యకరమైనది ఇవ్వటం. వీడు కిడ్స్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తల్లి కాకరకాయ కూర, బెండకాయ కూర ఇవన్నీ చేసి పెడుతుంది. తండ్రి సాధారణంగా ఆలస్యంగా వస్తాడు ఇంటికి. వాడికి బోర్డు పనులు, క్లబ్బులు, పేకాట, తాగుడు, బోర్డు పనులు కదా, ఆలస్యంగా వస్తాడు. అందుకని కొడుకుని మంచి చేసుకోవటం కోసం, పెళ్ళాన్ని మంచి చేసుకోవటం కోసం పెళ్ళానికి మల్లెపూలు, కొడుక్కి స్వీట్స్ తీసుకొస్తాడు. ఒకసారి స్వీట్స్ తిన్నవాడికి అమ్మ ప్రేమతో చేసిన కాకరకాయ కూర నచ్చదు. ప్లేటు ధడేలిన విసిరి కొడతాడు నేలకేసి వంటింట్లో. అప్పుడు ముందు గదిలో పేపర్ చదువుకుంటున్న ఆయన, ఎందుకే వాడిని అలా విసిగిస్తావు, వాడికి కావాల్సిందేదో చేసి పెట్టచ్చు కదా అని విసుక్కుంటాడు. అప్పుడు వాడికి ఒక విషయం అర్థమవుతుంది. ప్లేట్లు విసిరి కొడితే అమ్మని నాన్న తిడతాడు, చచ్చినట్టు అమ్మ నాకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది. ఇది సెకండ్ స్టెప్ అండి. ముగ్గురు కలిసి బజార్ వెళ్తారు. వాడి క్రికెట్ బ్యాట్ నచ్చుతుంది, అమ్మ బ్యాట్ అంటాడు, నాన్న బ్యాట్ అంటాడు. కాళ్ళు విరక్కొడతాను వెధవ, మొన్నే కదా కొనిపెట్టాను అంటాడు. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి కొంగు పట్టుకుని అమ్మ బ్యాట్, అమ్మ బ్యాట్, అమ్మ బ్యాట్ అంటాడు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఈవిడికి బ్యాట్కి ఏంటో సంబంధం అని విచిత్రంగా చూస్తారు. అప్పుడు మొగుడి వైపు తిరిగి, వాడికి బ్యాట్ కొనిపెడతారా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వెన్నెముక స్పైనల్ కార్డు బ్యాట్గా తయారు చేసి వాడికి ఇమ్మంటారా అని అడుగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వెన్నెముక బ్యాట్గా తయారు చేసి ఇమ్మంటారా అని బెదిరిస్తుంది. అప్పుడు వాడు చచ్చినట్టు బ్యాట్ కొనిపెడతాడు. అప్పుడు పిల్లోడికి ఒక విశ్వరహస్యం అర్థమవుతుంది. ఇంట్లో నాన్నని విసిగిస్తే అమ్మ చచ్చినట్టు నాకు కావాల్సిన పనులు చేసి పెడుతుంది, బజార్లో అమ్మని విసిగిస్తే నాన్న నాకు కావాల్సినవన్నీ కొనిపెడతాడు, అమ్మని నాన్నని విడగొట్టడం ద్వారా నాకు కావాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్తాడు.